నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును అని దావీదు భక్తుడు ప్రార్థించాడు. నాలుక అంత ప్రమాదకరమైనదా అంటే బైబిల్లో నాలుక అగ్ని వంటిది అని వ్రాయపడి ఉన్నది. నాలుక మరణకరమైన విషముతో నిండినది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయపడి ఉన్నది. ఈ నాలుక ఇతరులను శపించును, అదే నాలుక దేవుణ్ణి స్తుతించును అని, నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేస్తుంది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయపడి ఉన్నది. అందుచేత తన నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు అని సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయపడి ఉన్నది. 34వ కీర్తన 13వ వచనం ప్రకారము చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను మనం కాచుకొనవలెను. సామెతల గ్రంథములో కొండెగాని నాలుక కోపం తెప్పించును అని, నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును అని, సాత్వికమైన నాలుక జీవ వృక్షము అని వ్రాయపడి ఉన్నది.